హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈసారి ఎప్పుడు చేసేలా కాకుండా వెరైటీగా చేస్తున్నాను. కొంచెం నువ్వులు వేసి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూరని ముందుగా నేను ఒక 20 రూపాయలకి తీసుకొని శుభ్రం కడిగి పెట్టానండి గోంగూరని. ఈ మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకోండి, బాండీ పెట్టుకొని నువ్వులు వేసుకుందామండి. ఒక 50 గ్రాములు నువ్వులు వేసుకుందాం. వేసుకొని సన్న మంట మీద వేయించుకుందామండి. వేగిపోయండి. స్టవ్ కట్టేసి పక్కన తీసుకుందాం. నువ్వులు చల్లారేదాకా దీంట్లో రుచికి సరిపడవి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసి వేసుకుందాం. అవి చిటాపటం అంటాయి కాబట్టి మూత పెట్టుకున్నామండి. మధ్య మధ్యలో కలుపుతూ వేసుకున్నామండి పచ్చిమిరపకాయలు. ఒకసారి చూద్దామండి. ఇందులోనే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేద్దామండి. వేసి వేయించుకున్నాం. ఒకసారి చూద్దామండి. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుందామండి. ఇది కూడా అదే బాండీలో గోంగూర వేసుకొని వేయించుకుందాం. టమాటాలు కూడా వేయించుకున్నాము. అందులోకి టమాటాలు కూడా వేస్తాం. 2 టమాటాలు తీసుకున్నాను. వేసుకొని కాసేపు మూత పెట్టుకున్నామండి. 2 నిమిషాలు. ఒకసారి చూద్దామండి. చూసారా, అది మొత్తం అంత వేసింది కూడా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మూత పెట్టుకొని 2 నిమిషాలు కలుపుకుందామండి మధ్యలో, లేకపోతే అడుగంటిపోద్ది. ఒకసారి చూద్దామండి. చూసారు కదా అంతా ఎలా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు చల్లార్చుకుందామండి. రోల్ శుభ్రం కడిగి పెట్టుకొని నువ్వులు వేసుకుందామండి. చల్లార్చుకున్న నువ్వులు వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేద్దామండి, వేయించుకున్నవి. అందులోని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి రుచికి సరిపడవు. మెత్తగా దంచుకుందాం కచ్చా పచ్చగా. రోట్లో దంచిన పచ్చడి కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మిక్సీలో కంటే కూడా. పచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి. ఇందులో ఇప్పుడు గోంగూర వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం అండి. గోంగూర టమాటాలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇలా దంచి పెట్టుకున్న దాంట్లోనే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కచ్చా దంచుకుందామండి. ఉల్లిపాయలు ఎక్కువ నలగొద్దండి, కచ్చా పచ్చగా దంచుకుందాం.
చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ నలిగితే బాగోదు, ఉల్లిపాయలు పంటికింత తగులుతుంటే బాగుంటుంది. ఇలా దంచి పెట్టుకున్నది మనం తాలింపు వేసుకుందామండి. ఒక గిన్నెలో తోడుకొని తాలింపు వేసుకుందాం. ఒక గిన్నెలో తోడుకుందాం. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందామండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి చేసుకుందాం. వేడైన ఆయిల్లో ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయ వేసి ఫ్రై చేసుకుందాం. వేసి వేయించుకుందాం. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాం. ఇందులో పచ్చడి వేసేద్దామండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పచ్చడి వేసేద్దాం. తాలింపులో పచ్చడి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చూసారు కదా అండి, ఎంతో కమ్మగా, ఎంత అన్నమైనా తినొచ్చండి. కొంచెం కాస్త వేసుకొని ఈ గోంగూర పచ్చడి మీకు గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.